మీకు నేనున్నా అన్నాడు. అన్నా అని పిలిస్తే వస్తా అన్నాడు. అహమంటూ లేనివాడు అందరి కోసం అడుగేశాడు. ఆనాటి రోజులు తెస్తాడు అనుకున్నారు. కానీ నిజంగానే మళ్ళా రోడ్ల మీద పడేస్తాడని ఆ పాటకు అసలు అర్థం అదే అని అనుకోలేదు కావచ్చు నిరుద్యోగ అన్నలు అక్కలు. పాపం ధర్నాలు చేసే పోలీసు వాళ్ళు అరెస్టులు చేస్తున్నారని ఏం చేస్తున్నారో చూడుండ్రి. పాపం నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైన అని ఒక సామెత ఉన్నది. పాపం ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి గట్లనే తయారైంది. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీలు చెప్పిన మాటలు నమ్మి నిరుద్యోగులు నిండా మునిగిర్రు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పిన మాటలు నమ్మి చదువు సంధ్యలు ఇడిచిపెట్టి ఊర్లలోకి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేపించిర్రు. గెలిచేదాకా మీకోసం నేనున్నా, సీఎం లెక్క కాదు మీ సొంత అన్న లెక్క, రేవంత్ అన్న అని పిలిస్తే పలుకుతా అని అన్న మాటలు నిజం అనుకున్నారు. కానీ ఓట్లలో గెలిచి సీఎం కుర్చీలో కూర్చున్నాక కానీ అసలు విషయం బోధపడలేదు. ఉద్యోగాలు కావాలి రేవంత్ అన్న అని అడిగితే పోలీసులను పంపి అరెస్టులు చేపించిండు. చదువుకోనికే సమయం కావాలంటే లాఠీలతోని వాతలు పెట్టించిండు. ఓట్ల కోసం ఉన్నాయి లేని చెప్పి నమ్మించి ఓట్లేసుకొని ఇప్పుడు నిండా ముంచినందుకు నిరుద్యోగులు అగ్గి మీద గుగ్గులమవుతున్నారు. 3 రంగుల జెండా పట్టుకున్నందుకు 4 రోడ్ల చౌరస్తాల నిలబడి భిక్షం ఎత్తుకుంటున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కొలువులు ఇవ్వాలని, లేకపోతే మా బతుకులు రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి వస్తుందని నిరుద్యోగులు అశోక్ నగర్లా బిచ్చం ఎత్తుకొని నిరసన తెలుపుకున్నారు. సింహమోలే కదిలిండు రేవంత్ అన్న అని పాట పాడుకుంటా ప్రచారం చేసినందుకు మా మీద గిట్ల పంజాబీ సుడతాడు అనుకోలే అని గోసపడుతున్నారు.